పోలీసులది కట్టుకథ. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నవని వాస్తవాలే. నేను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. మార్నింగ్ వాక్ చేస్తుండగా బలవంతంగా తీసుకెళ్లారు, నన్ను అక్రమంగా కేసులు ఇరికించారు, అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, నాపై కేసు కొట్టివేయండి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు అంటూ చూస్తా ఉన్నాం. కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో తాను దాడులు చేసినట్టు పోలీసులు కట్టుకథ అల్లారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై తనపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పినవని అవాస్తవాలు కాదని అందులో పేర్కొన్నారు. తాను స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకొని విచారణ చేయాలని కోరారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్నటువంటి సమయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారని చూస్తున్నాం. సో చేసినంతా చేసి కలెక్టర్ పైన దాడి చేసి నువ్వు నీ వీడియోనే ఉన్నది కదా, కలెక్టర్ పై దాడి చేస్తా అని చెప్పేసి చెప్తున్నటువంటి వీడియో చాలా స్పష్టంగా ఉంది కదా, ఎందుకు అది చేస్తా ఉన్నావు? ఒకసారి నేను చూపిస్తా. ట్విట్టర్లో ఒకటి చూసాను నేను, ఇలా చాలా క్లియర్గా ఉంది. చూడండి. గ్రామాల ఎక్కడికి వచ్చినప్పుడు తరలి కొడతామని కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరలి కొడదాం. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారు అంతకన్నా ఎక్కువ డబ్బులు తిగులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారు మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు తిగులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇక్కడ ఏమంటాడు క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్ గా పట్నం నరేందర్ రెడ్డి ఆ గ్రామాలలో తిరుగుతూ ప్రజలు రెచ్చగొడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అధికారులు ఎవరు వచ్చినా కానీ తరిమి కొడతామని చెప్పేసి మొన్న 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఆయన అరెస్ట్ 3 రోజుల ముందు 4 రోజుల ముందో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసింది తప్ప కాదా? అంటే చెప్పి మరీ చేసిండు, చెప్పి మరీ కలెక్టర్ పైన దాడి చేయించిండు, కలెక్టర్ పైన హత్యాయత్నం చేయించిండు. మరి ఇలాంటి వాళ్ళను వదిలిపెడదామా? కరెక్ట్గా ఆ కుట్రలో భాగస్వామ్యమైంది కేటీఆర్ ఆదేశాలతోని పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి ఈ దాడి ఏదైతుందో, కలెక్టర్ పై హత్యాయత్నం ఏదైతుందో, దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళను వదలొద్దు, ఇలాంటి వాళ్ళు జైల్లో ఉంచాలి, కేటీఆర్ కూడా జైల్లో ఉంచాలని చెప్పేసి కూడా గౌరవ న్యాయస్థానాన్ని కోరుతా ఉన్నాను.